వీధి కుక్కల దారిలో ఏడాది బాలుడు మృతి. గుడిసెలో తల్లి పక్కన నిద్రిస్తుండగా నోట ఖర్చుకెళ్లి దారుణం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో విషాదం. ఇంట్లో తల్లి పక్కన నిద్రిస్తున్న ఆ పసిబాలుడిని వీధి కుక్కలు నోట ఖర్చి బయటకు లాక్కెళ్లి దారుణంగా గాయపరిచి చంపేశాయి. ఈ హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో గురువారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన సూర్యకుమార్ ఉపాధి నిమిత్తం శంషాబాద్కు వచ్చి ఇక్కడే గుడిసె వేసుకొని నివాసం ఉంటున్నాడు. పాపం తనకు భార్య, ఏడాది వయసులో కుమారుడు నాగరాజు ఉన్నారు. ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా గురువారం తెల్లవారుజామున ఇంట్లోకి వచ్చిన వీధి కుక్కలు తల్లి పక్కన పడుకుంటున్న నాగరాజును నోట ఖర్చి వీధిలోకి తీసుకెళ్లి లాక్కెళ్లి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిలో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. లేచి చూసేసరికి బాలుడు కనపడడంతో తల్లిదండ్రులు అతని కోసం వెతకగా రోడ్డుపై గాయాలతో విగత జీవిగా పడి ఉన్నాడు. రాత్రి తన పొత్తిళ్లలో పడుకున్న చిన్నారి తెల్లారేసరికి విగత జీవిగా కనిపించడంతో ఆ తల్లి గుండె పగిలేలా రోధించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుంటూ కాదు, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ కుక్కల దాడి ఇది ఎక్కడ అంటే శంషాబాదు, అంటే అది మున్సిపాలిటీ. వీధి కుక్కల దాడి అంటే కుక్కలు కోతుల దాడులకు సంబంధించి కుక్కలు కోతుల నివారణ కోసం ప్రతి మున్సిపాలిటీలో బడ్జెట్ ఉంటుంది. సిగ్గుందా అని అడుగుతాను అధికారులకు. మున్సిపాలిటీ అధికారులకు సిగ్గు సీమునెత్తురు ఉన్నదా? ఎవరైనా ఈ పిల్లలను కుక్కలు కరుస్తా అంటే సిగ్గుండాలి. కుక్కల సంగతి ఏంది? వాటిని చంపమంటలేం, మేము కుక్కలను చంపమంటలేం. తీసుకుపోయి ఎక్కడన్నా పెంచండి, ఇంత బువ్వ పెట్టండి, దానికి ఒక గ్రౌండ్ పెట్టుకోరు, మీరు ఏమన్నా చేయరు. ఇప్పుడు దీనికి అమలానా? ఆమె అమలనే కావచ్చు, ఆ హీరోయిన్ అమల గతంలో ఆమె చెప్పాలా మరి? కుక్కలు కరుస్తూ ఉన్నాయి. మరి మా వీధిలో కూడా దాదాపు 20-30 కుక్కలు ఉంటాయి. చాలా ఇబ్బంది. పిల్లలు బయటికి పోవాలంటే చాలా భయపడతారు. కుక్కలు, కోతులు మొత్తం ఇంట్ల మీద మొత్తం ఇల్లు ఖరాబ్ చేస్తున్నాయి. ఒక డాక్టర్కి అయితే పాపం మొత్తం తొంటిరిగింది. డాక్టర్కు చాలా నష్టం జరిగింది. ఒక పిఎంబి డాక్టర్కు అంత దారుణం. అంటే ఈ యొక్క మున్సిపాలిటీలకు సిగ్గు సీమునెత్తురైతే లేదు. మరి ఆ బడ్జెట్ ఏం చేస్తారో, తింటారో, దొబ్బి మెక్తారా అని అడుగుతా ఉన్నా. ఆ మెక్కలేని గురించే మాట్లాడతాను, అధికారుల గురించి. దయచేసి దీని మీద ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు స్పందించాలి. ఎంత దారుణం అంటే చిన్న పిల్లాడిని కుక్కలన్నీ తీసుకుపోయి తింటానంటే ఎక్కడున్నాం మనం? అడవిలో బతుకుతానమ్మా మనం? శంషాబాద్లో జరిగింది ఇది. వరంగల్లో కూడా ఇటువంటి ఘటనలు జరిగినాయి. అయినా సిగ్గురాలే ఈ మున్సిపాలిటీలకు. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని అధికారులందరినీ రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి. మీరు చేస్తే సిగ్గొస్తుంది, ఇంకో అధికారికి సిగ్గొస్తుంది. ఈ సస్పెండ్ చేస్తే 3 నెలలు కాగానే మళ్ళీ ఎక్కుతాడు వాడు. దండం పెట్టి కాలు మొక్కో మళ్ళీ ఎక్కుడు, ఇదే పని. రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి. దయచేసి చెప్తున్నా ప్రతి మున్సిపాలిటీ ఉన్న అధికారులకు, ఈసారి కనుక ఇటువంటి జరిగితే మీ ఇళ్లలో పాములను తీసుకొచ్చి వదిలేస్తాం. మీ ఇళ్లలో జాగ్రత్త, ముందే చెప్తున్నాం మేము. ఓడు కర్ణాటకలో గడ్డ చేసినాడు, ఓడు పాములను పట్టుకుపోయి వేసిండు లంచం అడిగితే. మీకు కూడా ఇటువంటి దరిద్రం ఉంటే మీరు పండుకుంటే మీ బెడ్రూమ్లోనే వదిలేసేస్తాం. మరి పక్కకు పాములను పక్కకు వండుకోబెడతాను. ఈ పక్కకు అధికారులకు కొంచెం అన్నా సిగ్గుండాలి.